నేనే నా ఫ్రెండ్స్ ట్రిప్కి వెళ్తున్నాం. రాక్ ఆన్ బ్రో అంది సెలవు రోజు గడిపేతాం లైఫ్ కింగ్ సైజు ఒకే గదిలో ఉక్కపోత చాలు గడి దాటాలి కళ్ళు కాళ్ళు కలలు ఏ దిక్కులో ఏమున్నదో వేటాడి పోగు చేసుకుందాం ఖుషి మన్నాటలో చెంటోడిలో అనాలి నేడు మనలో మనిషి. బీచ్ వచ్చాం ఎర్రిపోకలకి ఎడ్డు మీను. స్నానాలు చేసేసాం, మా ఊరు తుడుచుకుంటున్నాడని. సో బీచ్కి వెళ్ళి వచ్చాం, అంతా బాగుంది. ఇక్కడ ఒక ఏదో సంథింగ్ గార్డెన్ టైప్లో ఉంటే ఇక్కడ టికెట్ 20 రూపీస్ అంట. దానికి వర్త్ తగ్గట్టుగా స్నానాలు చేసేసాం. బాత్రూమ్ ఉంది, సో అక్కడ స్నానాలు చేసాం. ఎవరైనా సరే బాపట్ల రావాలనుకుంటే కనుక వచ్చేయండి, బీచ్లో ఎంజాయ్ చేయండి. పక్కనే బాపట్ల బీచ్ నుంచి బయటికి రాగానే మీకు లెఫ్ట్ సైడ్లో ఒక గార్డెన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళండి, స్నానాలు చేసుకోండి. మంచిగా బాత్రూమ్ ఉంటుంది, స్నానాలు చేసుకోండి, ఎంజాయ్ చేయండి. బీచ్లోనే ఉందిరా. బీచ్లో ఉందా? మేమందరం చెప్పులు వేసుకొని వచ్చు, మా మధ్యలో ఉన్నోడు చెప్పులు వేసుకోకుండా సాంప్రదాయం ఫాలో అవుతున్నాడు. చెప్పేవాడికి మంచిగా మండు టెండర్లో వద్దురా చెప్పులు వేసుకొని రారా అంటే ఏదో శ్రీమంతుల్లా ఫీల్ అయిపోతాడు మహేష్ బాబు. ఇంక చెప్పులు వేసుకోకుండా వచ్చాడు. సో ఇప్పటికీ ఇలా జరిగింది. సో నెక్స్ట్ ఇంకా ఏం జరగబోతుందో నెక్స్ట్ చూద్దాం, ఓకేనా? ఇదే గార్డెను. మా హెచ్ఆర్ ఉయ్యాలుగుతున్నాడు చూడండి, అచ్చం చంద్రబాబు నాయుడు లాగా ఉంటాడు నవ్వితే. సేమ్ చంద్రబాబే. సో ఇదే ఆ గార్డెన్ చూడండి, బాగుంది. చిన్నపిల్లలకి ఆడుకోవడానికి బాగుంటుంది. సో రావాలనుకుంటే వచ్చేసి బాపట్ల. మన మహేష్ బాబు ఫోన్ చూసుకుంటూ ఫోటో దిగుతున్నాడు. పాదయాత్ర చేసే పాదకుడు చంద్రబాబు నవ్వుతున్నాడు. చిన్నప్పుడు తెగ ఆడుకునే వాళ్ళం 10th క్లాస్లో. ఇది బాగుండేది. సీ ఫుడ్ తిందామని చెప్పేసి దగ్గర లేదని రెస్టారెంట్ చూసి వెళ్దాం అనుకుంటున్నాం. సో దగ్గర లేదని రెస్టారెంటే చూస్తాం ఇప్పుడు. సో ఇదే మా శ్రీకాంత్ 10th క్లాస్, పొలం చెట్టి రాజవరపు వంశీ వస్తుంది. మడ్డ కూడా గుండు కాని వస్తాయి. ఇవిగో. సో మనం చీరాల బీచ్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ పారాగ్లైడింగ్ ఉంది, సో చూసేయండి మీరు కూడా. సో అక్కడికి వెళ్ళి చూద్దాం, కనుక్కుందాం. కళ్ళలో గుండెలో సంతోషమే కొలిచేందుకు, మనసులో స్మైలుకే పోస్కేలు ఎందుకు. ఎవరెస్ట్ హైట్ చాలదే, పసిఫిక్ లోతే చెల్లదే. కళ్ళలో గుండెలో సంతోషమే కొలిచేందుకు, మనసులో స్మైలుకే పోస్కేలు ఎందుకు. అరే ఎక్సైట్మెంట్ కే ఎగ్జాంపుల్ అయి పద ముందుకు. ఉన్నది ఒక్కటే జిందగీ, చూసేద్దాం దాని సంగతి. ఉన్నది ఒక్కటే జిందగీ, చూసేద్దాం దాని సంగతి. లైఫే ఒక పాఠశాల, కష్టం నష్టం మన బెంచ్ మేట్సే. ఎన్నో అనుభవాల మన పయనాలే కొత్త బెంచ్ మార్క్సే. చిరు చిరు గొడవల పిడుగుల బానొచ్చిన మన చెలి మన కొడు
మన అడుగులు కలిపిన ఓ నిచ్చనే స్నేహం ఒడిదుడుకుల్లో రైడింగ్ చేసే రంగు రంగు సైకిల్ లాగా ఉన్నది ఒకటే జిందగీ చూసేద్దాం దాని సంగతి